మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీయాను. సో ప్రెసెంట్ మనతో పాటు ఉన్న సీనియర్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు ఫ్రమ్ యశోద హాస్పిటల్ సుమాజిగూడ నుంచి. సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్ గుడ్. సార్ ఏంటంటే అసలు గట్ హెల్త్ అనేది చాలా మందికి తెలియదు. సో మన బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియా అనేది ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా కాపాడుతుంది అని చెప్తుంటారు. సో వాట్ ఈస్ గుడ్ బ్యాక్టీరియా అండ్ వాట్ ఈస్ బ్యాడ్ బ్యాక్టీరియా? గట్ హెల్త్ ఎప్పుడు హెల్తీగా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, అండర్ రేటెడ్. ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి తెలియదు మీరు అన్నట్టు. సో గట్ లైనింగ్లో మన ఇంటెస్టైన్ లైనింగ్ ఇఫ్ యు సీ, స్టమక్ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్, దెన్ లార్జ్ ఇంటెస్టైన్ అండ్ ఆల్, ఈ లైనింగ్లో మనకి గుడ్ వర్సెస్ బ్యాడ్ రేషియో, అండ్ గుడ్ బ్యాక్టీరియా ఇనఫ్ ఉండాలి, బ్యాడ్ బ్యాక్టీరియా చాలా తక్కువ ఉండాలి. ఈ రేషియో మెయింటైన్ అవ్వనప్పుడు మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది దట్ కెన్ బి రేంజింగ్ ఫ్రమ్ కాన్స్టిపేషన్, డయేరియా, దెన్ స్మాల్ బోవెల్ ఓవర్ గ్రోత్ సిండ్రోమ్ అంటాం. కొంతమందికి పాకెట్స్ ఆఫ్ ఈ స్మాల్ బోవెల్ బ్యాక్టీరియల్ గ్రోత్ ఉంటుంది. వీళ్ళలో ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ నాట్ జస్ట్ కాన్స్టిపేషన్, డయేరియా, వాళ్ళకి ఐబిఎస్, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అని ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఐబిఎస్లో కూడా ఫ్లేర్ అప్స్, అంటే ఐబిఎస్ ఈజ్ అన్ఫార్చునేట్లీ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్లో there is no complete cure for it. Of course కొన్ని మనం ఫుడ్స్ అవాయిడ్ చేస్తాము, దెన్ విల్ హెల్ప్ దెమ్ విత్ గుడ్ బ్యాక్టీరియా, స్పోర్స్ అవి ఇస్తూ ఉంటాము. బట్ యాక్చువల్గా ఇది ఇలా ఫ్లేర్స్ అవుతూ ఉంటాయి. అంటే ఒక్కోసారి డిసీజ్ కెన్ వర్సన్, ఇంకోసారి ఇట్ విల్ రిమిట్ ఆన్ ఇట్స్ ఆన్. సో ఫ్లేర్ అయిన టైంలో యూజువల్గా బ్యాడ్ బ్యాక్టీరియా శాతం పెరుగుతూ ఉంటుంది. సో మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. అంటే బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గించాలి. మనం యాంటీబయాటిక్స్ ఇస్తూ పోతాము. చాలా మందికి తెలియదు ఏంటంటే యాంటీబయాటిక్ ఇవ్వగానే గుడ్ బ్యాక్టీరియా కూడా నశిస్తాయి. So you are giving like a nuclear bomb like thing where bacteria as a whole, good and bad, are dying. So మనకు అది మంచిది కాదు. సో అందుకే యాంటీబయాటిక్స్ తో పాటు గుడ్ బ్యాక్టీరియా ఉన్నవి కూడా మనం ఇస్తూ ఉంటాం. కొంతమంది యూజువల్గా ఇప్పుడు సే ఓఫ్లాక్సిన్, ఆర్నిటజోల్ కాంబినేషన్ ఇస్తాము. దాంతోపాటు మనం బ్యాక్టీరియల్, మంచి బ్యాక్టీరియా ఉన్న ఇవి కూడా ఇస్తుంటాం. సాధారణంగా ఎకోనామ్ కానీ స్పోర్ ల్యాక్ కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటాం. సో ఇవి ఇవ్వాల్సిన అవసరం చాలా ముఖ్యం. బేసికలీ ఇవి ఇవ్వకపోతే ఏమవుతుందంటే లైనింగ్ దగ్గర, ఇఫ్ యూ టేక్ ఇన్ మైక్రోస్కోపిక్ లెవెల్, బేసికలీ బ్యాడ్ బ్యాక్టీరియా శాతం పెరుగుతున్న కొద్దీ వీటి ద్వారా రిలీజ్ అయ్యే కొన్ని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరుగుతూ ఉంటాయి. TNF ఆల్ఫా అని, ఇంటర్లూకిన్ 6 అని, ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్, కాన్స్టెంట్గా ఇన్ఫ్లమేషన్ అవుతూ ఉంటుంది. అంటే వాపు బేసికలీ. ఈ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ఇంటెస్టైన్, అది బాడీలో కూడా వెళ్తూ ఉంటుంది. సో అప్పుడు మనకి అల్సర్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయి? అల్సర్స్ యాసిడ్ లెవెల్ పెరిగినప్పుడు ఆఫ్ కోర్స్. ఇంకొక బ్యాక్టీరియా ఉంది, హెలికోబాక్టర్ పైలోరి అని. ఇది ఒక బ్యాడ్ బ్యాక్టీరియా బేసికలీ, అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అల్సర్స్ ఇన్ ద స్టమక్ అండ్ డియోడినం. సో ఇది హెలికోబాక్టర్ పైలోరి అనేది ఎక్కువ అవుతున్న కొద్దీ గ్యాస్ట్రిన్, బేసికలీ స్టమక్లో ఉన్న యాసిడ్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. దెన్ దానివల్ల అల్సర్స్ ఫామ్ అవుతాయి. బట్ బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, మనం టాకింగ్ అబౌట్ లిటిల్ లోవర్, అంటే స్మాల్ ఇంటెస్టైన్లో, చిన్న పేగులో మనం మాట్లాడుతున్నాం. సో మనం నమ్మలేనన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతున్న కొద్దీ. ఇన్ఫాక్ట్ యాంగ్జైటీ, డిప్రెషన్ కూడా డైరెక్ట్ లింక్ ఉంది. హైపర్ టెన్షన్కి, మెటబాలిక్ డిజార్డర్స్కి, డయాబెటీస్ కంట్రోల్ కూడా డైరెక్ట్ లింక్ ఉంది. అంటే షుగర్ కంట్రోల్, ఇమాజిన్, అంటే గట్ హెల్త్ బాగుంటే షుగర్ కంట్రోల్ కూడా బాగుంటుందని ప్రూఫ్. అంటే జనరల్గా అయితే డయాబెటిక్ వస్తుందంటే మీరు ఎక్కువగా లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు, ఎందుకంటే ఇట్స్ లైఫ్ స్టైల్ డిజార్డర్, మెటబాలిక్ కండిషన్ కాబట్టి మీ డైట్ సరిగ్గా లేదు, అందుకే మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకే డయాబెటీస్ వస్తుందని చాలా మందికి తెలుసు. బట్ ఈవెన్ గట్ హెల్త్ కూడా ఇది ఇంటర్ లింక్ ఉన్నంత విషయం ఓన్లీ లిటిల్ పీపుల్ కి తెలుసు. సో వీ హ్యావ్ టు గివ్ సమ్ క్లారిటీ ఆన్ దిస్. ఖచ్చితంగా గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రేషియో బాగాలేనప్పుడు, అంటే బ్యాడ్ పెరిగినప్పుడు, గుడ్ తగ్గినప్పుడు, బేసికలీ జస్ట్ యాంగ్జైటీ, న్యూరోసిసే కాకుండా యాంగ్జైటీ, డిప్రెషన్కి డైరెక్ట్ లింక్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒక రకమైన చిన్నటి బ్రెయిన్ లాంటి, అంటే మనం ఏమంటామంటే ఇంటెస్టైన్స్ దగ్గర ఉన్న నర్వస్ సిస్టమ్, అంటే రకరకాల నర్వస్ లింక్ ఉంది. అంటే చాలా బ్రాంచెస్ అయ్యి సెరటోనిన్ రిలీజ్ దగ్గర నుంచి రకరకాల డోపమిన్ రిలీజ్ కానీ ఇవన్నీ కూడా గట్లో జరుగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ బ్రెయిన్లో మెయిన్ సెంటర్ అది, బట్ కొద్దిపాటి అలాంటి ఇంటరాక్షన్ గట్లో కూడా జరుగుతుంది. సో సరైన ఈ సమతులనం లేనప్పుడు, ఇన్ఫ్యాక్ట్ బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగినప్పుడు యాంగ్జైటీ, న్యూరోసిస్ ఎక్కువ ఉండటం, దెన్ మెటబాలిక్ డిజార్డర్స్లో ఫ్లేర్ అప్ ఆఫ్ ఒబిసిటీ యాజ్ ఇన్ జనరల్. ఒబిసిటీ ఒకటే కాదు, డయాబెటీస్ కంట్రోల్ సరిగ్గా లేకపోవడం కూడా, అంటే షుగర్ ఫ్లక్చుయేషన్స్ కానీ, హైపర్ టెన్షన్కి డైరెక్ట్ లింక్ ఉంది, కొలెస్ట్రాల్కి కూడా డైరెక్ట్ లింక్ ఉంది, ఇన్ఫ్లమేషన్ కాన్స్టెంట్గా ఉండటం వల్ల ఇన్ఫాక్ట్ హార్ట్ డిసీజ్ కూడా లింక్ ఉంది. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఇయర్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్.
కొన్ని ఏళ్ల తరబడి ఇలా ఈ రేషియో బాగాలేనప్పుడు ఖచ్చితంగా ఇన్ఫ్లమేషన్ పెరుగుతూ పోయినప్పుడు హార్ట్లో ఉన్న సన్నటి ఈ ఆర్టరీస్ ఉంటాయి, వాటికి బ్లడ్ సప్లై అంటే హార్ట్ మజిల్కి బ్లడ్ సప్లై చేసే ఆర్టరీస్లో కూడా ఈ ఇన్ఫ్లమేషన్ పెరిగి ఇన్ఫాక్ట్ హార్ట్ డిసీజ్ రిస్క్ కూడా గట్ హెల్త్కి కనెక్ట్ అయి ఉంది. సో ఇది ఒకటే కాదు, ఇన్ఫాక్ట్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా ఫ్లేరప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. జోగ్రెన్స్ కానీ, ఎస్ఎల్ఈ సిస్టమిక్ లూపస్ అంటాం, లూపస్ కానీ, దాని రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఈ ఫ్లేరప్స్కి గట్ హెల్త్ సరిగా లేకపోవడానికి కూడా ఆటోఇమ్యూన్ కండిషన్స్ కూడా గట్ హెల్త్ బాగాలేకపోతే వస్తాయి అన్నమాట. ఫ్లేరప్ అవుతుంది. ఓకే. సో జనరల్గా సార్ గట్ హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఉందని అర్థమవుతుంది. సో హౌ టు ఇంప్రూవ్ గట్ హెల్త్ని హెల్తీగా ఉంచుకోవాలంటే వాట్ వీ హ్యావ్ టు ఫోకస్, డైట్లో కావచ్చు, మన లైఫ్ స్టైల్లో కావచ్చు, ఏం చేయాలంటారు? సో సింపుల్గా చెప్పాలంటే యోగర్ట్, కర్డ్ ఎక్కువ తీసుకోవాలి. మనకు తెలిసిందే, మనం చిన్నప్పటి నుంచి తెలుసుకున్నాం లాక్టోబేసిలస్ ఎక్కువ ఉంటుంది. దెన్ ఈ మంచి బైఫిడో బ్యాక్టీరియం కానీ, లాక్టోబేసిలస్ కానీ, ఇవన్నీ కూడా గుడ్ బ్యాక్టీరియా బేసికలీ. సో పెరుగు తీసుకోవడం, రోజుకు కనీసం 3-4 స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అది ఇట్స్ ఎ సింపుల్ వే ఆఫ్ ఇంక్రీజింగ్ దిస్ గుడ్ బ్యాక్టీరియా రేషియో. సపోజ్ కొన్నిసార్లు సరిపోదు, యాంటీబయాటిక్స్ మీద ఉన్న పేషెంట్స్ ఎస్పెషల్లీ దే హావ్ టు టేక్ ఫ్రమ్ ఎక్స్టెన్సివ్గా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అందుకే 40 మిలియన్ యూనిట్స్ కానీ 90 మిలియన్ కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ ఉన్న గుడ్ బ్యాక్టీరియా కూడా అందుబాటులోకి ఉన్నాయి. సో ఇవి ఇస్తే ఖచ్చితంగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 3-4 డేస్ స్పాన్లో గుడ్ బ్యాక్టీరియా పెరుగుతూ బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గుతూ ఉండే రేషియో మనం అచీవ్ చేయొచ్చు. తద్వారా వీ కెన్ గెట్ ఏ మంచి సమతులన. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇట్లా రకరకాల డిసీజెస్కి లింక్ ఉంది కాబట్టి ఈ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ హై ఎండ్ యాంటీబయాటిక్స్, ఇప్పుడు హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యి మెరోపెనమ్ లాంటి హై ఎండ్ యాంటీబయాటిక్స్ తీసుకున్న వాళ్ళలో గుడ్ అండ్ బ్యాడ్ అన్నీ పోతూ ఉంటాయి. కాబట్టి గుడ్ బ్యాక్టీరియా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇస్తే నాట్ జస్ట్ ఈ రేషియో ఒకటే కాకుండా ఈ స్మాల్ బోవెల్ ఓవర్ గ్రోత్ సిండ్రోమ్ నుంచి కూడా మనం రక్షణ పొందొచ్చు. ఐబిడి అవ్వచ్చు ఫ్లేరప్. ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, ఐబిఎస్ వేరే, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వేరే. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్లో సీలియాక్ డిసీజ్ కానీ, అల్సరేటివ్ కోలైటిస్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. అవి కూడా వాటి ఫ్లేరప్ కూడా ఈ రేషియో బాగాలేనప్పుడు వర్స్ అవుతుంటుంది. కాబట్టి ఇది చాలా అండర్ రేటెడ్, అన్డిస్కస్డ్ టాపిక్ అండ్ ఇట్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ దట్ వీ పే అటెన్షన్ టు ఇట్. వెరీ నైస్ సార్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలా మందికి యోగట్ కానీ, కర్డ్ కానీ, పెరుగు తినడం ఇష్టం ఉండదు. సో వాళ్ళకి ఆల్టర్నేటివ్గా మనకి ప్రోబయోటిక్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటి గట్ బ్యాక్టీరియాని పెంచే గుడ్ సప్లిమెంట్స్ ఏమైనా ఉంటాయి అంటారా? తప్పకుండా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ సో ప్రీబయోటిక్స్ వేరే, ప్రోబయోటిక్స్ వేరే, ప్రోబయోటిక్స్ కూడా ఉన్నాయి. సో ప్రీబయోటిక్ అంటే ఈ మంచి బ్యాక్టీరియా, మంచి స్పోర్స్ని ఫెసిలిటేట్ చేసే కాంపోనెంట్స్ బేసికలీ. ప్రీ అంటే, ప్రో అంటే ఆల్రెడీ స్పోర్స్ ఉండటం. సో ప్రోబయోటిక్స్ అనేవి మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ సో రోజుకు ఒక క్యాప్సూల్ చొప్పున కనీసం ఆల్టర్నేట్ డే వాడినా కూడా మంచిదే. అది ఎన్నాళ్ళు వాడాలి అంటే యూజువల్గా ఒక 1 వీక్ 2 వీక్స్ వాడి యూ కెన్ స్టాప్. బట్ సపోజ్ యూఆర్ ఆన్ యాంటీబయాటిక్స్ కానీ, లేదంటే వేరే మందులు మీరు వాడుతున్నారు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, స్టెరాయిడ్స్ అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఎనసైడ్స్ అవ్వచ్చు, ఇట్లా పెయిన్ కిల్లర్ మందులు కానీ ఇలా వాడుతున్నప్పుడు మీరు ఇంకొంచెం లాంగర్ టర్మ్ ఆల్టర్నేటివ్ చొప్పున ప్రాబ్లీ 1 మంత్ 2 మంత్స్ వాడాల్సిన అవసరం కూడా ఉంది. అది మీ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ కానీ, మీ ఫిజిషియన్ కానీ మీకున్న కండిషన్ బట్టి, సివియారిటీని బట్టి సూచిస్తారు. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.